మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చేపట్టిన ఒక వినూత్న ఆలోచన నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. నూతన సంవత్సర కానుకగా జిల్లా అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో సేకరించిన దుప్పట్లను విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రామాయంపేట మండలం డి ధర్మారం గ్రామంలోని బీసీ హాస్టల్ను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న మౌలిక వస్తువులు, మెనూ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర వస్తువుల స్టోర్ రూమ్ తనిఖీ చేసి నాణ్యత పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ స్వయంగా 55 మంది విద్యార్థులకు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యాబోధన అందిస్తోంది. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం. జిల్లాలో ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ ఉత్తమ విద్యను అందిస్తున్నారు. కలెక్టర్ స్వయంగా విద్యార్థులతో ముచ్చరించగా హాస్టల్ వస్తువులపై వారు సంతోషం వ్యక్తం చేశారు. తీవ్రమైన చలి నుంచి రక్షణ పొందేందుకు ఈ దుప్పట్లు మాకెంతగానో ఉపయోగపడతాయి. వీటిని జాగ్రత్తగా భద్రపరుచుకుంటామని విద్యార్థులు కలెక్టర్కు హామీ ఇచ్చారు. కలెక్టర్ పిలుపునకు స్పందించి విద్యార్థుల కోసం దుప్పట్లు అందించిన జిల్లా అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ హాస్టల్ వార్డెన్, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.